మీడియా మొగల్ ప్రముఖ పారిశ్రామికవేత్త ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు గారు ఈరోజు అనారోగ్యంతో బాధపడుతూ కన్నుమూసినటువంటి నేపథ్యంలో అసలు రామోజీరావు గారి ప్రస్థానం ఎలా మొదలైంది, ఆయన ఇంత పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని ఎలా స్థాపించారు, ఆయన తన జీవితంలో ఎదుర్కొన్నటువంటి ఒడిదుడుకులేంటి అనే అంశాలకు సంబంధించి మనం కొన్ని విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. రామోజీరావు గారి ప్రస్థానం అసలు ఎలా మొదలైంది, ఆయన తన జీవితంలో ఎదుర్కొన్నటువంటి ఒడిదుడుకులు ఏంటి అంటే ఏం చెప్తారు సార్? అంటే ఆయన చాలామంది ఏమనుకుంటారంటే రామోజీరావు అసలు రావటంతో ఒక పెద్ద స్థాయిలోకి వచ్చేసి ఈ సమాజాన్ని, రాజకీయ వ్యవస్థని శాసించే స్థాయికి వచ్చేసాడు, శాసించే స్థాయిలో ఉన్నాడు అని అందరూ అనుకుంటారు. ఆయన ఎంత కష్టపడ్డాడో, ఎంత ప్లానింగ్ చేశాడో అది చాలామందికి తెలియదు. ఆయన మామూలుగా అంటే నేను ఆయన జీవితం తొలి దశలో మనం ఉండే అవకాశం లేదు కదా. ఆయన జర్నలిజంలోకి వచ్చిన తర్వాత జర్నలిస్ట్గా మనకు ఆయనతో పరిచయం ఉంది. ఎగ్జాక్ట్లీ. నేను దాదాపు 10 సంవత్సరాల పాటు ఈనాడు సంస్థల్లో పనిచేశాను. నేను ఓకే 10 years పనిచేశాను. అంతకుముందు ఆయన గురించి ఏంటంటే ఆయన కమ్యూనిస్ట్ పార్టీలో ఒక కార్యకర్తలాగా పనిచేసేవాడు. ఆయన ఈ వాల్ పోస్టర్లు అతికించటం, వాల్ రైటింగ్స్ అని ఉండేవి, అంటే గోడ మీద రాయటం గతంలో ఎక్కువగా ఉండేవి. రెడ్ ఆక్సైడ్ తీసుకొని ఆ గోడల మీద రాయటం, ఇటువంటివి చేశాడని చెప్తారు. మనం దగ్గరుండి చూసింది లేదు, మనం ఇది లేదు. ఆయన ఈనాడు పేపరు స్టార్ట్ చేయటానికి ముందు కొన్ని వ్యాపారాలు ఉన్నాయి. ఓకే. రామోజీరావు మొత్తం చేపట్టిన అన్ని వ్యాపారాలు సక్సెస్ కాలేదు. అవును, అందరూ ఏమనుకుంటారంటే అసలు రామోజీరావు గారు అంటే ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్, అలాగే అసలు మీడియా రంగంలో ఆయన విశేషమైనటువంటి సేవలు అందించారు అనుకుంటారు తప్పితే ఆయన స్టార్ట్ చేసినటువంటి కొన్ని బిజినెస్లలో లాస్ కూడా వచ్చిందనేది చాలా తక్కువ మందికి తెలుసు. చాలా 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 విషయాల్లో ఆయన వేసుకున్న ప్లాన్ సక్సెస్ కాల. ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్తున్నాను అంటే, సార్ సక్సెస్ కాకపోయినా రామోజీరావు తన బాటని వీడలేదు. తను ఏ డైరెక్షన్లో అయితే వెళ్ళాలనుకున్నాడో అదే డైరెక్షన్లో వెళ్ళాడు. సక్సెస్ కాకపోతే నిరుత్సాహపడలేదు, ఆల్టర్నేటివ్ ప్లాన్ వేసుకొని ఇంకో ప్లాన్ తోటి ముందరికి వెళ్ళాడు తప్ప ఎక్కడ ఆగిపోలేదు. ఇప్పుడు ఉదాహరణకి అంటే మన పత్రికా జర్నలిస్టులు కాబట్టి మనం పత్రికా భాషలో పత్రికా రంగం గురించే మాట్లాడుకుందాం. రామోజీరావు చాలా ఉన్నత ఆశయాలతోటి న్యూస్ టైమ్ అనే ఇంగ్లీష్ పేపర్ని స్టార్ట్ చేశాడు. ఆ న్యూస్ టైమ్ పేపర్ని పెట్టినప్పుడు ఆయన మొత్తం జాతీయ స్థాయిలో ఎవరెవరు బెస్ట్ జర్నలిస్టులు ఉన్నారు అని ఒక సర్వే చేయించుకొని స్టాల్వర్డ్స్ని తీసుకొచ్చుకున్నాడు. న్యూస్ టైంకి చాలామందిని తీసుకొచ్చాడు. వాళ్ళకి న్యూస్ టైంలో వ్యవస్థ ఎట్లా ఉండేదంటే, అసలు ఫస్ట్ టైం అంటే ఒక జర్నలిజంలోనే ఫస్ట్ టైం. అంతకుముందు ఏ ఇంగ్లీష్ పేపర్ అయినా సరే అన్ని వార్తలు అన్ని చోట్ల కలిపి వేసేసేవాళ్ళు. ఈయన లెన్స్ టైం అని పెట్టేవాడు, అంటే ఫోటోగ్రాఫర్ల పేజ్ అది. ఓకే. ఫ్యామిలీ టైం అని ఉండేది, ఈ వీటికి సంబంధించిన వార్తలు. ఈ టైపులో నేషనల్ టైం అని, స్టేట్ టైం అని, ఈ రకంగా అనమాట. అంటే మొత్తం సెగ్రిగేట్ చేసి ఏ వార్తకు ఆ వార్త, ఏ వార్తలు నేషనల్ వార్తలకి పేజీ, ఇంటర్నేషనల్ వార్తలకు ఒక పేజీ, ఈ విధంగా డివైడ్ చేసి ఆయన స్పెసిఫిక్గా మార్క్ చేసి దాన్ని పెట్టాడు. అది అప్పట్లో చాలా ఇంగ్లీష్ పత్రికల్లో ఉండేది కాదు. గిట్టని వాళ్ళు ఏమన్నారంటే, ఈ న్యూస్ టైం ఫార్మేట్ చూసిన తర్వాత ఇది రామోజీరావు టెలిగ్రాఫ్ని కాపీ కొట్టాడని చెప్పారు. ఓకే. టెలిగ్రాఫ్ పేపర్ అట్లాగే ఉండేది. ఓకే. టెలిగ్రాఫ్ని కాపీ కొట్టి ఇక్కడ పెట్టాడని చెప్పారు.
ఆ పనంతా చేసింది రామోజీరావు కాదు కదా, జర్నలిస్టులు, చాలా చోట్ల నుంచి వచ్చిన జర్నలిస్టులు చేసిన పని అది. ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు టెలిగ్రాఫ్ని కాపీ కొట్టావు అని చెప్పినా కానీ రామోజీరావుకి ఆ మాటలు వినిపించినా కానీ ఫార్మాట్ మార్చుకోలేదు. ఓకే. ఎందుకు అంటే ఆ రోజుకి ఆయన సెలెక్ట్ చేసుకున్న మనుషులు వాళ్ళు ఇట్లా ఉంటే బాగుంటుంది అని చెప్పారు కాబట్టి వాళ్ళ మాట మీద గౌరవంతో ఆయన ఇటువంటి విమర్శలు వచ్చినా కానీ మార్చలేదు. ఆ తర్వాత కాలంలో ఆ న్యూస్ టైము ఎంత పుష్ చేసినా కానీ అది యాక్సెప్టెన్స్ పొందలేకపోయింది. ఓకే. ఎంతో బాధతోటి ఆయన న్యూస్ టైమ్ని క్లోజ్ చేశాడు. ఓకే. ఆ తర్వాత అన్నదాత అని ఒక మంత్లీ మ్యాగజైన్ ఉండేది. అసలు అప్పటికి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయ శాఖకి ఒక పత్రిక ఉండేది. ఓకే. ఒక మ్యాగజైన్ ఉండేది. ఈయన ప్రైవేట్ రంగంలో అన్నదాత అని మ్యాగజైన్ ఆయన ఓన్ మ్యాగజైన్ స్టార్ట్ చేశాడు. ఆ మ్యాగజైన్ స్టార్ట్ చేసినప్పుడు రామోజీరావు అగ్రికల్చర్ గురించి చెప్తాట, అది మనం చదవాలట, ఏంటిది అనుకున్నారు అందరూ. ఓకే. ఆ తర్వాత రోజుల్లో అన్నదాత అనే ఒక పదము ఆ మ్యాగజైన్ అది పట్టుకోకపోతే నువ్వు రైతువు కాదు అనే పరిస్థితికి తీసుకొచ్చాడు అన్నదాత మ్యాగజైన్ని. అందులో మొత్తం కొత్త కొత్త విషయాలు ఉండేవి, చాలా కొత్త విషయాలు, అధునాతన విషయాలు. నువ్వు కలుపు ఎట తీసుకోవాలో దగ్గర నుంచి అసలు అంత సమాచారం అంతా అన్ని పంటల గురించి ఉండేది. అంటే అసలు వ్యవసాయం అంటే ఏంటో తెలియని వాళ్ళకు కూడా, చదువుకునే విద్యార్థులకు కూడా వ్యవసాయం మీద అవగాహన కల్పించేలాగా అది అన్నదాత చదివితే నువ్వే దున్ని నాట్లు వేసుకొని పంట పండించిన అనుభూతి కలుగుతుంటుంది. ఓకే. కొత్త కొత్త విధానాలు, అది పామాయిల్ ఎట్లా పెంచాలి, లేదు కమర్షియల్ క్రాప్ ఎట్లా పెంచాలి, హార్టికల్చర్, అగ్రికల్చర్, ఈ యూకలిప్టస్ చెట్లు ఎట్లా పెంచాలి, దాని సర్వీ బాదులు ఎట్లా పెంచాలి, సర్వీ తోటల పెంపకం, అప్పటికి ఇవన్నీ కూడా మార్కెట్లో లేవు. ఓకే. కొత్త కొత్తవి తీసుకొచ్చేవాడు. ఇప్పుడు మీరు అన్నట్టు కిచెన్ గార్డెన్ అని ఇప్పుడు మనం చాలా సరదాగా ముద్దుగా పిలుచుకుంటూ ఉంటాం. ఆయన పెరటి తోటలు అని చెప్పి పెట్టేవాడు. ఒక కాలం ఉండేది, ఎట్లా పెంచాలి, ఇంట్లో మొక్కలు ఎట్లా పెంచుకోవాలి అనేది, పుష్పజాతులు, వాటికి సంబంధించింది. అంటే ఈ తరహా ఒక కొత్త ట్రెండ్ సెట్టింగ్ అన్నమాట. ఆ తర్వాత కాలంలో చాలా రోజుల తర్వాత అన్నదాత అనే మ్యాగజైన్ నష్టాలు ఎదుర్కొన్నది. అంటే కొత్తగా ఈ సోషల్ మీడియా, ఈ కల్చర్ వచ్చేసిన తర్వాత ఇంకా దాన్ని ఆదరించే వాళ్ళు తక్కువైపోయినప్పుడు ఆయన చాలా బాధపడుతూ అన్నదాతని మూసేశాడు. చెప్పాడు ఆయన, నా ప్రాణం అన్నదాత, కానీ ఇటువంటి మ్యాగజైన్ని నేను ముయ్యాల్సిన పరిస్థితులు, దురదృష్టకరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి అని ఆయన చెప్పాడు. అంటే సక్సెస్ అయినవి, ఫెయిల్యూర్ అయినవి, అంటే ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పిన 2 ఎగ్జాంపుల్స్ కూడా సక్సెస్ అయ్యి ఫెయిల్యూర్ అయినవి. కొన్ని ఉన్నాయి. సోమా డ్రింక్స్ అని పెట్టాడు. ఎగ్జాక్ట్లీ. అంటే ప్యాక్డ్ డ్రింక్. అది కొత్త కాన్సెప్ట్. అప్పటికి టెట్రా ప్యాకులు లేవు. ఓకే. టెట్రా ప్యాకులు లేని సమయంలో ఆయన అసలు సోమా డ్రింక్, అసలు లిక్విడ్ అంటే ఒక డ్రింక్ని నువ్వు ఎట్లా సప్లై చేస్తావు? అప్పటి వరకు గాజు బాటిల్స్లో తప్ప నువ్వు అసలు కోకోకోలా, గోల్డ్ స్పాట్, పెప్సీ అప్పటికి రాలేదు, థమ్సప్ కూడా రాలేదు, గోల్డ్ స్పాట్ అని ఉండేది. ఇవన్నీ కూడా సీసాల్లో వచ్చేవి. దాన్ని టిన్కి ఎట్లా మార్చాలి? ఓకే. తర్వాత టెట్రా ప్యాక్ వచ్చింది. అంటే ఈ తరహా ఒక ఎవల్యూషన్ దాన్ని తీసుకొచ్చాడు. కానీ సోమా డ్రింక్ సక్సెస్ కాలేదు. ప్రియా ఫుడ్స్ అని పచ్చళ్ళు తీసుకొచ్చాడు. పచ్చళ్ళు పెట్టినప్పుడు రామోజీరావుని అందరూ ఎగతాళి చేశారు.
అందరు ఎగతాళి చేశారు. ఉమ్. పచ్చళ్ళు అమ్ముతున్నాడు రామోజీరావు, పచ్చళ్ళు అమ్ముతున్నాడు. అసలు ఆంధ్రప్రదేశ్లో పచ్చళ్ళు పెడతారు, జాడీల్లో పెట్టి పచ్చళ్ళు పెట్టుకుంటారు ఎవరింట్లో వాళ్ళు. ఈ పచ్చళ్ళ బిజినెస్ ఎట్లా సక్సెస్ అయిద్దని సక్సెస్ అవుతుంది అన్నారు.